యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆర్థిక విద్యారంగ సమస్యల పరిష్కారానికై చేపట్టిన రణబేరి పోరాట కార్యక్రమంలో భాగంగా బైక్ జాత కాకినాడ జిల్లా తునిలో ఉదయం 8 గంటలకు ప్రారంభం చేశారు. జిల్లాలో యూటీఎఫ్ కార్యకర్తలు అధిక సంఖ్యలో విజయవంతం చేశారు. బైక్ జాత తుని రాజాగ్రౌండ్ నుండి బయలుదేరి అన్నవరం, కత్తిపూడి, చేబ్రోలు, గొల్లప్రోలు, పిఠాపురం మీదుగా కాకినాడ నుండి ఈ రోజు వరకు జరిగింది. పిఠాపురంలో జరిగిన జాతరలో ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ విద్యారంగం ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఇదివరకు యూటీఎఫ్ పోరాడుతుంది అని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోపీమూర్తి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి, ఎస్డీఎఫ్ఐ నాయకురాలు అరుణ్ కుమారి, కాకినాడ జిల్లా యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సూరిబాబు, నగేష్, పిఠాపురం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పప్పు శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చేస్తూ మేము ఈ రోజున ఈ జాతర ప్రారంభించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రదేశాల్లో నిర్వహిస్తూ ఉన్నాము. తూర్పు పశ్చిమ రాయలసీమ ప్రాంతంలో, అట్లాగే ఉత్తరాంధ్ర, అట్లాగే మన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ యాత్ర ఈ రోజున ప్రారంభమైంది. 19వ తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. 2 ప్రధానమైనటువంటి డిమాండ్స్తో ఈ యాత్ర కొనసాగిస్తూ ఉన్నాము. మొట్టమొదటి డిమాండ్ ఏంటి అని అంటే, గత 5 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వము ఉపాధ్యాయుల్ని బోధనకి దూరం చేసింది. మాకు బోధనేతర పనులు చాలా ఎక్కువగా చెప్తూ ఉంది అని చెప్పి మేము గత 5 సంవత్సరాల నుంచి కూడాను ఆ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ బోధనేతర పనులన్నీ కూడా తగ్గిస్తాము, అట్లాగే ఉపాధ్యాయుల మీద ఏదైతే యాప్ల భారం ఉందో ఆ భారం కూడా తగ్గిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. రణబేరి పేరు చెప్పి రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో ఈ రణబేరి సాగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా మన గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ రణబేరి ఈ రోజున తునిలో ప్రారంభమై చివరికి ఏలూరు జిల్లాలో 19వ తారీఖున ముగుస్తుంది. ప్రధానంగా సమస్యలు ఏంటంటే, పాఠశాలలు తెలిసి 2 నెలలు పూర్తవుతూ ఉంది, కానీ ఉపాధ్యాయుడు తరగతి గదికి వెళ్ళి స్వేచ్ఛగా పిల్లగాడికి పాఠం చెప్పుకునే పరిస్థితులు లేవు. గత నెలలో ఏదైతే మెగా పేరెంట్స్ టీచర్స్ పేరు చెప్పి కానీ, యోగా డే పేరు చెప్పి కానీ కార్యక్రమాలు చేయమన్నారు. ఒక రోజు కార్యక్రమం చేయమంటే కార్యక్రమాలు చేస్తారు, కానీ ఆ పేరు చెప్పి అటు వారం రోజులు ఇటు వారం రోజులు ఫోటోలు అప్లోడ్ చేయటం, ఆన్లైన్ చేయటం, ఆ పైన ఉన్నటువంటి రాష్ట్ర విద్యా కమిషనర్ విజయరామరాజు వెబాక్స్లు పెట్టి ప్రతిరోజు ఆదేశాలు జారీ చేస్తూ విద్యాపరమైనటువంటి కార్యక్రమాలు కాకుండా బోధనేతర పనులు ఈ రోజున ఉపాధ్యాయుల మీద పెట్టి ఈ రోజున ఉపాధ్యాయుల్ని బోధనకు దూరం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్యను కావాలని చెప్పి దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని తిప్పికొడుతూ మమ్మల్ని బోధనేతర పనులు తొలగించాలి, ఆన్లైన్ పనులు తొలగించాలి, మమ్మల్ని బోధనకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతూ ఉంది. రెండో వైపు ఆర్థిక పరమైనటువంటి అంశాలు చూస్తూ ఉంటే ఏదైతే 12వ PRC 2023 జూన్ నెలతో పూర్తయింది, 2023 జూలైతో 12వ PRC ఇవ్వాలా. ఇది PRC కాలమే 5 సంవత్సరాలు అయితే ఇప్పటికే 2 సంవత్సరాలు 4 నెలల కాలం పూర్తయింది. ఇప్పటి వరకు PRC కమిషన్ లేదు. ఎన్నికల ముందు ఉపాధ్యాయ ఉద్యోగులు నాకు ఓట్లేశారు, వారికి మంచి PRC ఇస్తాను, ఇంటీరియం రిలీఫ్ ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఆ PRC కమిషన్ వైపు కానీ ఇంటీరియం రిలీఫ్ వైపు కానీ చూడలేదు. ఈ సంవత్సర కాలంలో కనీసంగా 1 DA కూడా ఇవ్వలేదు. 4 DAలు పెండింగ్ ఉన్నాయి. 3 సంవత్సరాల క్రితం ఎరండ్ లీవ్లు సరెండర్ చేసుకుంటూ బిల్లులు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు అవి కాలేదు. దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఈ రోజున ఆర్థిక బకాయిలు ఉన్నాయి.